సిఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఈ షాపింగ్ మాల్ రావడంతో సంతోషదాయకమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను శుక్రవారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటైన సిఎంఆర్ షాపింగ్ మాల్ పార్వతీపురం పట్టణంలో మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటైన సిఎంఆర్ షాపింగ్ మాల్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో పాటు ప్రముఖ సినీ తారలు రితికా నాయక్, నిధి అగర్వాల్ హాజరై సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు. సిఎంఆర్ యాజమాన్యం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ తెలిసిన బ్రాండ్ అంటే ఏదైనా ఉందో అదే సిఎంఆర్ షాపింగ్ మాల్ అని, అటువంటి షాపింగ్ మాల్ మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ. ఇన్వైట్ us over here and collections చాలా బాగుంది, ఆఫర్స్ కూడా చాలా బాగుంది. సో అందరి ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. సో చాలా హ్యాపీ. ఇంత పెద్ద బ్రాండ్, ఇంత పెద్ద స్టోర్ ఇన్ పార్వతీపురంలో. సో ప్లీజ్ everyone should come and see their collection. Chala manchi collection unnai, and congratulations to them for opening the 43rd store, almost near 50, so half a century. Ante chala congratulations sir. So and please come and shop at CMR. It's such a beautiful, amazing brand. It's amazing collection. Thank you so much. అంటే లాస్ట్ టైం నేను స్టార్ట్ పెడతాను ఆయన చెప్పిన 1 yearకి మేము మాకు మంచి అవకాశం, అలాగే ఇక్కడ మాకు కావాల్సిన వనరులు, అలాగే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు సాల్వ్ చేసి ఇక్కడ మేము 300 members ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం పార్వతీపురం నుండి. అలాగే మేము మా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పార్వతీపురానికి మేము కష్టపెడతాం. దానికి ఎమ్మెల్యే మంచి కార్యక్రమాలు మేము పార్వతీపురానికి ఎప్పుడు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మన్యం మనం అని చెప్పారు కాదు, ఇక్కడ మనకి మెయిన్ అన్ని రకాల వనరులు అన్నీ ఉన్నాయి ఈ జిల్లా. దీన్ని మనం ఎప్పుడు ప్రత్యేక జిల్లాకి వెళ్ళిన తర్వాత సార్ ఎమ్మెల్యే అవ్వడం, అలాగే యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే మనకి ఎందుకంటే మేజర్గా పార్వతీపురం అన్నది 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కానీ సార్ వచ్చిన తర్వాత కొత్త చరిత్ర తిరగేస్తారని మేము